హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఈరోజు ఏ జిల్లాలకు పెన్షన్ డబ్బులు అందిస్తారు, సో ఆ వివరాలతో పాటు తెలంగాణలో రూ. 4,016, రూ. 6,016 ప్రభుత్వం అయితే అందిస్తామని చెప్పింది కదా. ఇందుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒక 3 శుభవార్తలు అయితే తెలియజేశారండి. ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి నాకు ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి. లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి నెల 25వ తారీఖున అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారండి. అంటే డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు. అంటే ఇప్పుడు ఏదైతే అక్టోబరు, నవంబర్, సో మొత్తానికి నవంబర్ నెల అయిపోయింది. ఇప్పుడు అక్టోబర్, తర్వాత డిసెంబర్. సో ఈ రకంగా అంటే ప్రతి నెల కూడా ఏమవుతుందంటే ఒక నెల పెండింగ్ అయితే పెడుతున్నారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ రకంగా అయితే జీతాలు ఒక నెల పనిచేసిన తర్వాత నెక్స్ట్ నెల ఇస్తారో అలా ఇస్తున్నారు ఒక నెల. సో మీరు ఒకవేళ పెన్షన్ తీసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, తీసుకోకపోతే నో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే ఆసరా చేయుత పెన్షన్లు అనేది ప్రభుత్వం అయితే అందిస్తుందండి. ప్రతి నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు ఒకేసారి అయితే అందించడం లేదు. సో గత నెల చూసుకున్నట్లయితే 20 జిల్లాలకు ఒకసారి, గత నెల చూసుకున్నట్లయితే 15 జిల్లాలకు ఒకసారి, ఇలా మొత్తానికి అయితే పెన్షన్లు అయితే అందించారు. కాబట్టి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నుంచి 15 జిల్లాల వారికి డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నట్లు సమాచారం అండి. తెలంగాణ రాష్ట్రంలో మీ జిల్లాకు సంబంధించినటువంటి పేరు అనేది ప్రస్తుతానికి కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే అందించడం జరిగింది. ఈ జిల్లాలకు అయితే ముందుగానే అందిస్తున్నారట, పంపిణీ జరుగుతుంది. ఇందులో కొన్ని చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడ, హన్మకొండ, అదేవిధంగా జగిత్యాల, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ఇక కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు. అంటే కొన్ని జిల్లాలతో ఈ జిల్లాల్లో ఒకవేళ మీ పేరు లిస్ట్ లేకపోయినా జిల్లాకు సంబంధించి పెన్షన్లు అనేది ప్రభుత్వం అనేది రిలీజ్ చేసింది కాబట్టి అప్డేట్ అయిన వెంటనే. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తారు, పోస్ట్ మ్యాన్ మనకి ఈరోజు సోమవారం కాబట్టి కొంతమంది తీసుకొచ్చి ఇస్తారు, కొంతమంది రేపు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి తెలుసుకోండి. పెన్షన్ అయితే మ్యాక్సిమం అయితే అందిస్తున్నారు. ఎంత ఇస్తున్నారంటే రూ. 2,016, అదేవిధంగా రూ. 4,016 మాత్రమే చేతికి అందిస్తున్నారండి. సో మొత్తానికి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఈ రకంగా కంటిన్యూ అయితే జరుగుతుంది. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఏదైతే డబుల్ పెన్షన్లు పొందుతున్నారు అంటే 2 రకాల పెన్షన్, అంటే ప్రభుత్వం ఇచ్చేది ఒకటే పెన్షన్లు, ఏదైతే ఆసరా పెన్షన్లు పొందాలా, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అదొక పెన్షన్ అయితే పొందాలి. కానీ 2 రకాలు పొందుతున్నారట. 10,000 మంది అయితే ఉన్నారు. ఆ లిస్ట్ ప్రకారం రికార్డు నోటిఫికేషన్లు గతంలో ఇచ్చారు. సో మరోసారి కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక మరొక వెరిఫికేషన్ ఏంటంటే ఇటీవల కాలంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నుంచి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మనకు ఆసరా పెన్షన్లు మాత్రమే అందిస్తున్నారు. కానీ సంవత్సరం అవుతున్న కాలంలో ఇటీవల కాలంలో ఆర్థిక రాజకీయ సర్వే జరిగిందిగా ఆ రిపోర్ట్ అనేది వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఆ నివేదిక ప్రకారం ఏం చేస్తారంటే బీసీ కులంలో ఆర్థిక రాజకీయ సర్వే అప్పుడు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు మాకు రూ. 4,016, అదేవిధంగా రూ. 6,016 ఎప్పుడు ఇస్తారని అడిగారు. రైతు బంధు ఎప్పుడు పైసలు వస్తాయని చెప్పేసి అడిగారు. ఇందుకు సంబంధించి కూడా విధి విధానాలు ఖరారు చేస్తున్నారండి. ఇప్పుడు ఆసరా పెన్షన్లో కొన్నిటిని తొలగించబోతున్నారు. అది ఎలా అంటే 10 ఎకరాలు ఉన్న వారికి ఆసరా పెన్షన్లు ఇవ్వకూడదని, 4 చక్రాల వాహనాలు ధనికులకు ఇవ్వకూడదని. సో ఎందుకంటే కారాలు వచ్చి తీసుకుంటున్నారు, అటువంటి వారికి అవసరం లేదు కదని చెప్పేసి. సో మరొకటి గవర్నమెంట్ ఉద్యోగులు కూడా తీసుకుంటున్నారట. సో ఇన్ని కొనాల్లో ప్రభుత్వం ప్రతి నెల కూడా కొన్ని సాఫ్ట్వేర్లతో కొన్ని వెరిఫికేషన్ ఆధారంగా ప్రతి నెల కూడా కొంతమంది తొలగిస్తున్నారండి. కొత్త లిస్ట్ అయితే అందిస్తున్నారు. కాబట్టి మరొక 15 రోజుల్లోనే మనకు పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అంటే భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్ కింద ట్రాన్స్ఫర్ చేసి ఏదైతే రూ. 2,016 అయితే అందిస్తారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తు అయితే చేసుకున్నారు. దాదాపు ఇప్పుడు 44 లక్షల మంది అయితే పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. ఇందుకు అదనంగా మరొక దాదాపు 20 లక్షల మంది పెన్షన్లు కూడా ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. బడ్జెట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఇక దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతమంది అంటున్నారు ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి 2,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయాల్సి అయితే వస్తుంది. కాబట్టి ఈ అవసరానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము అందరికీ ఇస్తాం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడు ఇస్తారన్న దానిపైన మనకు జనవరి కానుకగా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లే. ఎందుకంటే ఈ నెల అదే అయిపోయింది కాబట్టి మనకు జనవరి సంక్రాంతి కానుకగా కొన్ని పథకాలు రాబోతున్నాయి. అందులో ఇందిరా మహిళలకు సంబంధించి, ఇందిరా మహిళలో మనకు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు బెనిఫిట్ అయితే ఉన్నాయి. అది ఎలా అంటే ఒంటరి మహిళలకు, వితంతువులకు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పించనున్నారు. ఎందుకంటే రేషన్ కార్డు ఉండి కొంతమంది ఇల్లు లేకుండా పూరి గుడిసెలో ఉన్న వారందరికీ 5 లక్షల రూపాయలు అయితే అందించబోతున్నారండి. సో అదొక రకంగా ఈ సర్వేనే జరిగింది కదా, మనకు కొత్తగా ఆ పథకాన్ని 5 లక్షల రూపాయలు బెనిఫిట్ అయితే పొందవచ్చు.
అవ్వాతాతల ఆసరా పెన్షన్లు పొందుతున్న వారు కొంతమంది కొడుకులు కోడళ్ళు కావచ్చు కరువు పని పోతారు కదా, భూమి లేకుండా ఉన్న వారికి 6,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించి జాబ్ కార్డు హోల్డర్ ప్రకారం అయితే లెక్కలు తీస్తున్నారు. ఈ రకంగా బెనిఫిట్ అయితే అందుతారనమాట ప్రస్తుతానికి. ఇక మరొకటి తెలంగాణలో ఒక మరొక పథకం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసా సంబంధించి కూడా కొంతమంది ఏం చూస్తున్నారు. రైతు భరోసా అంటే కొడుకులకు వస్తాయి కాబట్టి మొత్తం మీద అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు అంటే ఎకరానికి 7,500 మొదట ఇవ్వాలని సీలింగ్ విధానం కొనసాగించాలని చూస్తున్నారు. వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో పాత పెన్షన్లు ఫస్ట్ పెంచిన తర్వాతనే కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుందండి. సో ఇవన్నీ కూడా జరగాలంటే ప్రభుత్వం బడ్జెట్ 10,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వ భూమి ఉంటుంది కదా, దాన్ని అయితే తనఖా పెట్టి బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుందనమాట. ఇవన్నీ పైసలు అనేది మనకు వచ్చే నెల ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల మాత్రం మనకు పెన్షన్ అనేది కొన్ని జిల్లాలకు రిలీజ్ చేశారు కాబట్టి వచ్చే నెల 5 తారీఖు వరకు కొన్ని జిల్లాలకు ఇస్తారు. తర్వాత మరికొన్ని జిల్లాలకి ఇలా తొలి విడత, రెండో విడత, మూడో విడతలు ఆసరా పెన్షన్లు అయితే చేతికి అయితే అంతాయి. బ్యాంకు పడే వారికి ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాంకులో అయితే ఆల్రెడీ డబ్బులు పడ్డాయి. ఇక మాన్యువల్గా అంటే వేలిముద్రలు పడని అవ్వాతాతలకు అయితే పంచాయతీ సెక్రటరీ వచ్చిన తర్వాత చివరి దగ్గరికి ఇస్తారు కాబట్టి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ప్రస్తుతం కొన్ని కీలక అప్డేట్స్ అండి. ఈరోజు కొన్ని జిల్లాలకు సంబంధించి రేపు కొన్ని జిల్లాలకు ఇలా పెన్షన్లు అనేది చేతికి అయితే అందిస్తారండి. సో ఈ మొత్తం మీద అయితే లేటెస్ట్ తాజా సమాచారం, ఆసరా పెన్షన్లు, కొన్ని పథకాలకు సంబంధించిన తాజా సమాచారం.